హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీలోని రాజకీయ పరిస్థితులపై మరింత విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ప్రస్తుతం టీడీపీలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. గతం ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రాజధాని అమరావతిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి దానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు నిధుల రూపేణా కావచ్చు, రుణం రూపేణా కావచ్చు ఇవ్వడానికి, ఆ రుణం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఇవ్వడానికి సిద్ధపడింది. సో ఈ తరుణంలో పనులు కూడా చదువు చేయడం, ఎన్ని కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్స్తో పాటుగా. ఇంత జరుగుతున్న విపక్ష హోదా కూడా రాని జగన్ మాత్రం ఇంకా రాష్ట్రం మీద విషం చిమ్ముతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలదా, టీడీపీ క్యాడర్దా, టీడీపీ నాయకులదా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? మనకి రామాయణంలో ఒక ఘట్టం గురించి మనం పదే పదే విన్నాం, చదివాం. లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం మారీచ సుబాహులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మారీచ సుబాహుల్ని అడ్డుకోవడం కోసం విశ్వామిత్రుల వారు అయోధ్యకి వచ్చి దశరథుడిని ఒప్పించి రామలక్ష్మణుల్ని తీసుకెళ్తారు. ఇది సినిమాల్లో చాలా ఎమోషనల్గా, ఇంత చిన్న వయసులో రాక్షసులతో యుద్ధం చేయడానికి నా పిల్లలు రావాలా అని చెప్పని దశరథుడు అడ్డుకున్నట్టుగా, నిరాకరించినట్టుగా, బృహస్పతి లేదు విశ్వామిత్రుల వారే రాజర్షి వారు స్వయంగా వచ్చారు కాబట్టి మీరు ధైర్యంగా మన్నించి పంపించండి అని చెప్పినట్టుగా, ఇవన్నీ రకరకాల మనం అంటే సినిమాల్లో చూసాం, రామాయణం చదివాం, రకరకాల రూపాల్లో విన్నాం. అంటే అక్కడ లోక కళ్యాణాన్ని అడ్డుకుంటున్న, లోక కళ్యాణం కోసం జరుగుతున్న యజ్ఞక్రతువుని అడ్డుకుంటున్న మారీచ స్వభావాన్ని సంహరించే శక్తి సామర్థ్యాలు రామచంద్రుల వారిలో ఉన్నాయి అని చెప్పని గుర్తించిన విశ్వామిత్రుల వారు రామచంద్రుడిని తీసుకుని వెళ్ళారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకునే సామర్థ్యం చంద్రబాబు గారికే ఉంది అని చెప్పని భావించిన 5 కోట్ల మంది ప్రజలు మొన్న మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి శిక్షించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, పదవి బాధ్యతలు కట్టబెట్టారు. ఎస్, ఏ నమ్మకాన్ని అయితే రాష్ట్ర ప్రజలు కనపరిచారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే తీసుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వపు తొలి అడుగులు ఉన్నాయి, మలి అడుగులు ఉన్నాయి. ఓకే, రాజధాని నిర్మాణం జరగాలి. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒక విపత్కర పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయినా మా రాజధాని ఇది అని చెప్పని సగర్వంగా చెప్పుకోలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది. మా బిడ్డలు ఇప్పటికీ వలసలు వెళ్ళే బతికే పరిస్థితి, వలసలు లేని ఉపాధి రాష్ట్రంలో దక్కే అవకాశం కనిపించలేదు. పారిశ్రామిక పెట్టుబడులు లేవు. విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయి, పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ. అలాగే దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే అట్టడుగు స్థాయిలో నిలబడ్డాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని రంగాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాం. అదే సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేసిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడి రాష్ట్ర నీటిపారుదల రంగానికి ఒక లైఫ్ లైన్గా ఉపయోగపడాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అధోగతి పాలైంది. వీటిని అన్నిటినీ చక్కదిద్దగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు భావించారు. ఆయన కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టి
రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. పోలవరం ప్రాజెక్టు కుంటుబడిన స్థితి నుంచి మళ్ళీ దాని నిర్మాణాన్ని సఫలీకృతం చేయాలి. ఆ ఫలాలు ప్రజలకు అందించాలి. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి. తాను వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలని సక్రమంగా సకాలంలో అమలు చేయాలి. నిరుద్యోగ యువతకి తాను వాగ్దానం చేసిన మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి. ప్రజలలో తమ ఆస్తుల భద్రత పట్ల పెరిగిన భయాందోళనల నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వాగ్దానాన్ని అమలు చేయాలి. ఇవన్నీ సాకారం చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటిది, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన పరిస్థితి ఏంటి అంటే, ఒకటి ఆర్థిక విధ్వంసం, రెండోది ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో పొల్యూట్ చేశారు ఆయన. సహజంగా మనం బియ్యంలో రాళ్ళు వేరటాన్ని చూస్తూ ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన స్థితి ఏంటి అంటే, రాళ్లల్లో బియ్యాన్ని ఎరుకునే పరిస్థితి కల్పించారు. మొత్తం అధికార వ్యవస్థలో నుంచి గుడ్డిలో మెనలాగా తనకు అనుకూలంగా పని చేయించుకోగలిగే అధికారులను ఎంపిక చేసుకోవాల్సిన స్థితి కల్పించారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయడానికి కూడా వాళ్ళని బలవంతం పెట్టి చేయించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒకే అధికార యంత్రాంగం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో పనిచేశారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. రౌతు కొద్దీ గుర్రం అంటారు. పాలకుడిని బట్టి యంత్రాంగం. ఆనాడు కొత్తగా విభజన జరిగిన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాల్సిన స్థితిలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ గమ్యం దిశగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. కానీ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని డిజోన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదు, ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పట్ల శ్రద్ధ లేదు, తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్న చిత్తశుద్ధి లేదు. ఆయన 5 సంవత్సరాల పాటు అనుసరించిన విధానం ఏంటి అంటే, తనను తాను స్తుతించుకోవటం, ప్రత్యర్థుల్ని దూషించడం. అలాగే నిత్యం ఏదో ఒక దృష్టి మళ్లింపు యాక్టివిటీ తోటి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ప్రజల నుంచి దక్కిన అధికారాన్ని ప్రకృతి వనరుల లూటీ ద్వారా తమ ఆర్థిక ప్రయోజనాలు పెంచుకోవడానికి, తమ ఆర్థిక స్థితిగతులు పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకున్నారు తప్ప ప్రజల స్థితిగతులు ఏంటి, ప్రజలకు కల్పించాల్సిన ఉపాధి ఏంటి, వీటి దిశగా అడుగులేలా. యంత్రాంగం కూడా ఒక రకంగా నిశ్చేతంలోకి వెళ్ళిపోయింది. బిజినెస్ రూల్స్ అతిక్రమించి పనిచేశారు, రూల్ ఆఫ్ లాకి కట్టుబడకుండా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాకు అనుగుణంగా పనిచేశారు. ఇటువంటి స్థితిలో చాలామంది అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడికి చాలామంది అధికారులని వాళ్ళకి డ్యూటీలు అసైన్ చేయకుండా పక్కన కూర్చోబెట్టారు. కానీ ఎంతమందిని కూర్చోబెట్టగలుగుతారు? కాబట్టి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ నడవాలి కదా రాష్ట్రం. కాబట్టి ముందు ఓవర్ నైట్ కొత్త మెకానిజాన్ని తీసుకొచ్చి అపాయింట్ చేయడం సాధ్యం కాదు. ఆ ఉన్న మెకానిజాన్ని తమకు అనుకూలంగా స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నాయకత్వపు లక్షణం అది. పని చేసేవాడితో ఎవరైనా పని చేయించుకుంటారు, పని చేయని వాడితో చేయించుకోగలగటం ఆ నాయకుడి సామర్థ్యానికి పరీక్ష. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఇవాళ ఒక నమ్మకంతో మనకు అనుకూలంగా అదే అధికారులను మౌల్డ్ చేసుకోగలము, వారితోటే పరిపాలన కొనసాగించి తీరాల్సిన పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ దిశగా అడుగులు వేయించుకోగలమని ఒక నమ్మకాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో తెలుగుదేశం శ్రేణులకి వారి కంప్లైంట్స్ వాళ్ళకు ఉన్నాయి. పదవి బాధ్యతలు చేపట్టిన 100 రోజులు గడిచినా ఇంకా నామినేటెడ్ పోస్టులు నియామకం జరగలేదు, ప్రకటించలేదు. అలాగే ఆనాడు ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది అధికారులు ఇప్పటికీ పోస్టింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. తాము ఎదుర్కొన్న ఇబ్బందులకి ప్రభుత్వ పరంగా చర్యలను ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీగా పార్టీ నాయకుడికి అండగా ఉండాలని చెప్పని నాయకుడు కోరుకుంటాడు, నాయకుడు పార్టీకి అండగా ఉండాలని చెప్పని శ్రేణులు ఆశిస్తూ ఉన్నాయి. సహజంగా ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల మీద చర్యలకి శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నాయి.
ఒక హ్యూజ్ టాస్క్ ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడం కోసం జరగని హత్యలు జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు, జరగని ఆత్మహత్యలు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నాడు, జరగని హత్యాయత్నాలు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నాడు, జరగని దాడులు జరిగినట్టుగా, ఆస్తుల విధ్వంసం జరగకుండా కూడా జరిగిపోయినట్టుగా ఢిల్లీకి ఎక్కి జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో 100% రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యగా, అంటే వీళ్ళు ఇలా చేస్తారేమో అనే భయంతో ముందే హడావిడి చేస్తే వాళ్ళు కొంత నెమ్మదిస్తారనే అంటే మనకి సామెత ఉంది కదా, మొగ్గుని కొట్టి మొగసాలకు ఎక్కారు అని చెప్పని. అవును. ఇవాళ తన పాలనా హయాంలో చేయాల్సిన విధ్వంసం అంతా చేసి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పరిస్థితులు కుదుట పడతాయేమో, కుదుట పడితే తనని ఇక భవిష్యత్తులో ఎవరు పరిగణలోకి తీసుకోరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫెయిల్యూర్ సీఎంగా ప్రజల ముందు నిలబెట్టాలి, ఆయన చేసిన వాగ్దానాలను అమలుపరచలేని, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచలేని, సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని స్థితిలో రాష్ట్రాన్ని నెట్టేయాలని చెప్పనే ఒక రాజకీయపు కుయుక్తులతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నప్పుడు అటు ఆయనకి చెప్పే సమాధానం ఆయనకి చెప్తూనే పరిపాలన కొనసాగించాల్సిన స్థితి వాళ్ళ ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే వైసీపీ సోషల్ మీడియాతో పోల్చి చూసుకున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద సైకో ఫ్యాన్సీ కన్నా కూడా ప్రధానంగా వైసీపీ పార్టీ ద్వారా పోషింపబడ్డ సోషల్ మీడియా ప్రధానంగా వర్క్ చేశారు. అది కూడా ప్రజలు కట్టిన పన్నుల డబ్బు నుంచి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది రూపాయల జీతాలు చెల్లించి పోషింపజేయబడ్డారు. కానీ అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున స్వచ్ఛందంగా పనిచేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమతోటి, రాష్ట్రం పట్ల అభిమానంతో, రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడాలనే ఒక ఆకాంక్షతోటి పనిచేస్తూ వచ్చారు. ఇటువంటి వారందరిలో ఈ మధ్య కొంత పార్టీ ప్రభుత్వం కారణాలు ఏదైనా అసంతృప్తి అయితే ఉంది. పార్టీ ప్రభుత్వం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించట్లేదు అని చెప్పని, కానీ లేదు 5 సంవత్సరాలు తాము ఎదుర్కొన్న అవమానాలు, దాడులు, దౌర్జన్యాలు, తమ ఆర్థిక మూలాలు దెబ్బతీసిన పరిస్థితులు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం నాయకుల్ని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో విమర్శలు చేసిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో అటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద ఇవాళ ప్రభుత్వం ద్వారా అధికారికంగా కేసులు నమోదు చేయటము, వాళ్ళని జైలు పాలు చేయటము, చట్టపరమైన లేదు వేరే రకంగానైనా సరే వాళ్ళని హ్యాండిల్ చేయడంలో కొంత నిరాసక్తత చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం సోషల్ మీడియా తమ నాయకుడి మీద, తమ పార్టీ మీద తామే అలిగినట్టుగా ఈ మధ్యకాలంలో కొంత నిరాసక్తత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా నా సజెషన్ ఏంటి అంటే, సూచనో సలహానో ఏ రకంగా తీసుకున్నా సరే రాష్ట్రం బాగుండాలి అని అంటే, రాష్ట్రంలో స్థితిగతులు మెరుగుపడాలి అని అంటే, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని అంటే, యువతకి ఉపాధితో కూడిన అద్భుత భవిష్యత్తు దక్కాలి అని అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, రైతాంగానికి నీటిపారుదల పరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ ప్రాజెక్టుల నిర్మాణం సక్రమంగా సకాలంలో పూర్తి కావాలి అని అన్నా, ప్రజల ఆశీస్సులతో నెక్కిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుకొని తీరాల్సిన పరిస్థితి వాళ్ళ. రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి నిత్యం జరుగుతున్న విష ప్రచార నేపథ్యంలో ఇప్పుడు వారి విష ప్రచారాన్ని ప్రాపర్గా కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భంలో ఈ అస్త్రసన్యాసం చేయటం వల్ల అదేదో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు, ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఎందుకు ఎలక్షన్స్ ముందు అంతగా మాట్లాడారు? ఇంకా ఇప్పుడు కూడా మీకు ఏం అవసరం? మీకన్నా పదవులు ఇచ్చారా, మీకన్నా అష్యూరెన్సెస్ ఇచ్చారా అని చెప్పని. ఏ పదవులు ఆశించి నేను పనిచేయాలా, ఏ జీతాలు తీసుకొని నేను మాట్లాడాలా. అక్కడ పుట్టి పెరిగాం, ఆ రాష్ట్రం బాగుండాలని చెప్పని చిత్తశుద్ధితోటే పనిచేసాం. ఇప్పుడు కూడా అదే చిత్తశుద్ధితోటే పనిచేస్తున్నాం. ఈ రోజుకు నాకేం అష్యూరెన్స్ ఏం లేదు, నీకు పలానా పదవి ఇస్తాం మనం, నన్ను అడిగినాడు కూడా ఎవరు లేరు, నాకు అవసరం కూడా లేదు. పదవులు ఆశించి నేను పనిచేయట్లా. రాష్ట్రం అభివృద్ధికి చెందాలని ఏకైక లక్ష్యం. అసలు నాకు ఆస్తులు కూడా లేవు, వ్యాపారాలు లేవు. కాబట్టి
ఇవాళ రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఏకైక అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడని చెప్పనే నమ్మకాన్ని ప్రజలు ప్రదర్శించారు. ఆ దిశగానే ఇప్పటికీ తెలుగుదేశం శ్రేణులు సమాయత్తం అయ్యి కాపాడుకొని తీరాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుతున్న విష ప్రచార నేపథ్యంలో మరొక్కసారి కుక్కలు చింపిన విస్తరణ పరిస్థితులు తయారు కావటానికి ఆస్కారం ఉంది. అది కావాలని అతను కాంక్షిస్తూ ఉన్నాడు. దాన్ని ముందు గుర్తెరిగి మిగిలిన కక్ష సాధింపులు, వేధింపులు ఇవన్నీ అంశాలను కొంచెం పక్కకు పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడం అనేది ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. సో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పడి కేవలం 100-110 రోజులు అయింది కాబట్టి సో ముందు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం అలక పూనిన తెలుగు తమ్ముళ్ళని అలక విరమించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మీరు గుర్తు చేస్తున్నారు అంతే అంటారా? రైట్. చూశారు కదా రాజేష్ అప్పసాని గారితో విశ్లేషణ. రాజేష్ అప్పసాని గారికి మీ వైపు నుంచి ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో రాజేష్ గారిని అడిగి ఆ ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పిస్తాను. సో మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.